ద ఫిష్. వాట్ ద హ్యూమన్. పాప మాట్లాడుతుందా? వీడికి నిజంగానే అనిపించేస్తుంది. ఈ సముద్రంలో ఎన్నో అందమైన చేపలను చూసుంటారు, ఎన్నో భయంకరమైన చేపలను కూడా చూసుంటారు. కానీ ఈ రోజు ఈ వీడియోలో చూసే చేపలు అసలు అవి ఏ చేపలో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. అవి చూడటానికి అంత భయంకరంగా అంత వింతగా కనిపిస్తుంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన వింతైన చేపల్ని చూసేద్దాం. ఇలాంటి వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పైనున్న ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అన్నోన్ ఫిష్. ఈ చేపను చూసి ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళ తలల్ని గోక్కున్నారు, ఏమీ అర్థం కాక. Короче, поймали непонятное чудовище. Вот такое у него лицо, вот такой рот. А еще у него второй рот почему-то вот на пузе. И вот సెంట్రల్ రష్యాలో కొంతమంది చేపలు పడుతున్నప్పుడు వాళ్ళకి ఈ వింతైన చేప అనేది వాళ్ళ గేలానికి పడింది. నోరు తెరిచి నార్మల్ గానే ఉంది, కానీ చూడటానికి మాత్రం చాలా భయంకరంగా చాలా వింతగా కూడా కనిపిస్తుంది. కొంతమంది చైనీస్ ఎక్స్పర్ట్స్ ఇది చైనీస్ స్లీపర్ ఫిష్ అని చెప్పగా, మరికొంతమంది మాత్రం ఇది ఈల్ ఫిష్ లేదా పిరానా జాతికి చెందిందేమో అని అనుకున్నారు. చివరికి అసలది ఏ జాతి చేప కూడా ఇంతవరకు తెలియలేదు. 3 legged సీ మాన్స్టర్. కోనీ ఐలాండ్ దగ్గర కొంతమంది ఫిషింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ వింతైన క్రియేచర్ అనేది దొరికింది. అసలు అది ఏంటో వాళ్ళకు కూడా ఏమీ అర్థం కాలేదు. దాన్ని పట్టుకోవాలన్నా కూడా చాలా భయపడ్డారు, ఎందుకంటే ఇలాంటి స్పీసెస్ ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి. అందులో ఉన్న ఒక ఫిషర్ మ్యాన్ దాన్ని టిక్ టాక్ లో అప్లోడ్ చేయగా ఈ ఫిషర్ మ్యాన్స్ ఈ క్రియేచర్ ని చూసి ఎంతగా షాక్ అయ్యారో నెటిజన్స్ కూడా కామెంట్స్ రూపంలో అలానే షాక్ అయ్యారు. కొంతమంది చెప్తుంది ఏంటంటే దీని బాడీ కొంచెం క్రోకోడైల్ లాగా ఉంది అని డౌట్ఫుల్ గా చెప్పారు. ఏదేమైనప్పటికీ అసలు ఇది ఎలాంటి క్రియేచరో ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐలెస్ ఏలియన్ ఫిష్. ఈ సముద్రంలో మనకు అర్థం కాని జీవులు చాలానే బ్రతుకుతున్నాయి. అలా అర్థం కాని ఒక జీవి ఈ సముద్రపు ఒడ్డుకి వచ్చింది. దీన్ని చూస్తే మన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చేపలు పడదామని ఈ ఫిషర్ మ్యాన్ వలను వేశాడు, కానీ ఎప్పుడైతే ఆ వలని వెనక్కి లాగాడో చేపలతో పాటు ఈ వింతైన మాన్స్టర్ కూడా తన వలకి చిక్కింది. ఇంకా భయంకరమైన టీత్ తో ఎంత హార్బుల్ గా కనిపిస్తుందో చూడండి. చాలా మంది ఎక్స్పర్ట్స్ రకరకాలుగా ఈ చేప గురించి మాట్లాడారు, కానీ ఏదీ నిజం లేదు. కొంతమంది ఇదేమన్నా హైబ్రిడ్ పీసా లేక ఏదైనా మ్యూటేషన్ కి చెందిందా అని కొన్ని ఒపీనియన్స్ చెప్పారు. అందులో కూడా నిజం లేదు. చివరికి ఇది ఎవ్వరికీ అర్థం కాని చేపలాగా మిగిలిపోయింది. బరోట్రామా ఫిష్. ఒక పెద్ద చేపను పడదామని ఈ ఫిషర్మెన్స్ ఫిషింగ్ చేస్తుండగా వాళ్ళకి పెద్ద చేప కాదు, ఈ వింతైన చేప అనేది పడింది. ఒక్కసారి దాని కళ్ళను చూడండి, బయటకు వచ్చేసి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. దీని పేరు బరోట్రామా ఫిష్. ఇది ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే బ్రతుకుతుంది. అయితే ఇది ఇలా సముద్రపు అడుగు భాగాన బ్రతకటం వల్ల ఒక్కోసారి వాటి కళ్ళనేవి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది తెలియక ఈ ఫిషర్ మ్యాన్ ఈ చేపను చూసి ఇదేదో వింతైన క్రియేచర్ ఏమో అనుకొని చాలా భయపడ్డాడు. 3-eyed ఫిష్. 2015లో ఈ చేప ఇంటర్నెట్లో బాగా వైరల్ అయిపోయింది, ఎందుకంటే ఈ చేపకి చాలా వింతగా 3 కళ్ళు అనేవి ఉన్నాయి. దీన్ని చూసి చాలా మంది ఇది ఫేక్ వీడియో అనుకున్నారు, కానీ తర్వాత దీని గురించి డెప్త్ గా ఆలోచిస్తే 2011లో కూడా అర్జెంటీనాలో ఇలాంటి చేప అనేది ఒకటి దొరికింది. అక్కడ బ్రతుకుతున్న ప్రజలు కూడా ఈ చేపను చూసి కొంతమంది చాలా భయపడితే మరి కొంతమంది మాత్రం చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఈ చేప ఎందుకు పుట్టింది అని రీసెర్చ్ చేయగా మ్యూటేషన్ కారణంగా ఇలా పుడుతున్నాయని తెలుసుకున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైసులు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైటనింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతో సేపు ఉండవు, బట్ ప్రైసులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 563 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో ప్యాక్ జస్ట్ 7 రూపీస్. 4800 రూపాయలుండే పోలికేర్ ఫ్యాన్ జస్ట్ 460 రూపీస్. 260 రూపీస్ ఉండే 500 grams హనీ జస్ట్ 99 రూపీస్. ఇలా ప్రైస్లు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మన బిజీ లైఫ్లో ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ఉండలేము. కాబట్టి అటువంటి ఆఫర్స్ని మిస్ అవుతూ కూడా ఉంటాము. సో దీనికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి టెలిగ్రామ్లో షాప్ మై డీల్స్ అనే పేజ్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఎజియో వంటి టాప్ వెబ్సైట్స్ ఉండే ఆఫర్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైసులు డ్రాప్ అయినప్పుడు వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ
ఉంటారు. అలాగే ఏ బ్యాంకు కార్డు యూజ్ చేస్తే ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలా పొందాలో, సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇలాంటి వివరాలన్నీ కూడా షాప్ మై డీల్స్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లిమిటెడ్ టైం ఆఫర్స్ కు సంబంధించిన రియల్ టైం అలర్ట్స్ ని పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ ని కూడా సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కానీ లేదా టెలిగ్రామ్ లో షాప్ మై డీల్స్ అని సెర్చ్ చేసి కానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ ఇచ్చిన వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ ని, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందండి. ఏలియన్ ఫిష్. 19 ఏళ్లున్న కుర్రోడు నార్వీజియన్ ఐలాండ్ లో చేపలు పడుతున్నప్పుడు తనకి చాలా వింతైన చేప అనేది తన గేలానికి చిక్కింది. ఒక్కసారి దాని కళ్ళను చూడండి, ఏలియన్స్ లాగా ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో. నిజానికి ఈ చేప ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సముద్రంలో బ్రతుకుతుంది. అది కూడా ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే. అందుకే ఈ చేప గురించి చాలా మందికి తెలియదు. ఈ ఫిషర్ మ్యాన్ కి కూడా ఈ చేప గురించి తెలియక దీన్ని ఎప్పుడైతే ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడో అప్పుడు కొంతమంది ఈ చేప పేరుని మెన్షన్ చేశారు. అప్పుడే తనకి అర్థమైంది ఇది ఈ సముద్రపు అడుగు భాగాన బ్రతికే చాలా అరుదైన చేపని. ఈ చేప పేరు వచ్చేసి రఫ్ హెడ్ గ్రెనేడియర్ ఫిష్. దీని కళ్ళు చూడటానికి ఒక ఏలియన్ లా కనిపిస్తుంటాయి, కానీ ఇది ఏలియన్ కాదు. బాడీలెస్ ఫిష్. మాల్దీవ్స్ లో ఒక స్కూబా డైవర్ ఆల్మోస్ట్ తినేసిన ఒక సగం మిగిలి ఉన్న చేపని చూశాడు. అది ఓన్లీ తలతోనే బ్రతుకుతుంది, మిగతా బాడీ మొత్తం ఏదో చేప తినేసింది. అయినా సరే అది ఇంకా బ్రతికి ఈ సముద్రంలో సర్వే అవుతూ చూడటానికి మనకి మాత్రం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ చేపలనేవి ఇలా బాడీ లేకుండా 6 నెలల వరకు బ్రతకగలుగుతాయి. అది ఎలా అంటే ఈ చేప స్పైనల్ కార్డ్ అండ్ రెస్పిరేటరీ ఇంకా మిగతా ఆర్గాన్స్ మొత్తం దాని బ్రెయిన్ కి అటాచ్ అయి ఉంటాయి. అందువల్లనే ఇది వేరే ఆర్గాన్స్ ని కోల్పోయినా కూడా ఇలా 6 నెలల వరకు బ్రతకగలుగుతుంది. పీజియన్ ఫిష్. చైనాలో చేపలు పెట్టే ఒక వ్యక్తికి ఈ వింతైన చేప అనేది దొరికింది. ఈ చేపను చూసి తనే చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటిది పావురమా అనుకుని ఆ చేపని పట్టుకుని అతనే చాలా షాక్ కి గురై కన్ఫ్యూజ్ అయ్యాడు. తర్వాత తెలిసింది ఇది మ్యూటేటెడ్ గ్రాస్ కార్ప్ ఫిష్ అని. ఈ చేపకి జన్యుపర లోపం వల్ల దాని తల భాగం ఇలా పావురం లాగా ఇంత వింతగా పుట్టింది. ఈ చేపని ఎప్పుడైతే ఇంటర్నెట్ లో పెట్టాడో ప్రపంచం మొత్తం వైరల్ అయిపోయి దీని గురించి కథలుగా చెప్పటం స్టార్ట్ చేశారు. ఇది హైబ్రిడ్ ఫిష్ అని, ఇంకా కొంతమంది ఇప్పటిదాకా ఎవరు కనుక్కొని ఇది ఒక కొత్త స్పీసీస్ అని చెప్పారు. వాటన్నింటినీ కొట్టిపారేసి చివరికి ఇది మ్యూటేటెడ్ గ్రాస్ కార్ప్ ఫిష్ అని తెలుసుకున్నారు. సైక్లోప్ షార్క్. ఏ చేపకైనా 2 కళ్ళుంటాయి, కానీ ఈ షార్క్కి మాత్రం చాలా వింతగా ఒక్క కన్ను మాత్రమే ఉంది. అది కూడా ఇలాంటి సొరచేప ఈ సముద్రంలో బ్రతుకుతుందని ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఈ సొరచేపను చూసి సైంటిస్టులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇది 2011లో మెక్సికోలో ఉన్న బీచ్ లో దొరికింది. అలానే 56 సెంటీమీటర్ల పొడవు కూడా ఉంది. సైంటిస్టులు చెప్తుంది ఏంటంటే అసలు ఇలాంటి సొరచేప ఈ సముద్రంలో బ్రతుకుతుందని ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటి వరకు ఇలాంటి స్పీసీస్ ని ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. మరి ఈ చేప ఇంత వింతగా ఎలా పుట్టిందో, ఏదైనా జన్యుపర లోపం వల్ల ఇలా వింతగా పుట్టిందేమో అని అన్ని విషయాలు అనుమానంగానే చెప్పారు. ఫిష్ విత్ 2 మౌత్స్. ఇక్కడ ఉన్న ఈ ఫిషర్ మ్యాన్ కి తన గ్యాలన్కి చేప పడేసరికి ఒక పెద్ద చేప పడింది అని చాలా సంతోషపడ్డాడు. కానీ ఆ చేపని పట్టుకుని చూసేసరికి చాలా విచిత్రంగా ఆ చేపకి 2 నోర్లు అనేవి ఉన్నాయి. ఈ చేపను చూసి ఆ ఫిషర్ మ్యాన్ కూడా స్టన్ అయిపోయాడు. విచిత్రంగా ఇలా ఒక చేపకే 2 నోర్లు ఉండటం చూసి ఈ చేప చూడటానికి చాలా వింతగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ చేపను పట్టిన వితిన్ సెకండ్స్ లోనే ఇది ఒక పెద్ద సెలబ్రిటీ కూడా అయిపోయింది. చుట్టుపక్కల వాళ్ళ అందరూ గ్యాదర్ అయ్యి దాన్ని ఏదో ఒక హీరోని చూడటానికి వచ్చినట్లు అంతమంది జనాలు వచ్చేసారు. ఇదిలా ఉంటే ఈ చేపను చూడండి, 2 తలలతో క్యూట్ గా ఎంత అందంగా పుట్టిందో. ఇది చిన్నప్పుడే ఇంత వైరల్ అయిపోతూ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంటే ఇక పెద్దదయ్యి ఇంకెంతమందిని ఆశ్చర్యపరిచిద్దో. ఈ వీడియో మొత్తంలో మీకు ఏ చేప వింతగా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన షాప్ మై డీల్స్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలానే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి.